నాగాస్త్రం హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. అయ్యో లేమ్మా. నా బంగారు తల్లి. తీసుకో అమ్మా పాయసం. ఏంటే అల్లుడు గారు దానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానంటున్నారు? ఎదిగిన కూతురికి ఏ తండ్రైనా పెళ్లి చేయాలని చూస్తాడమ్మా. దానికి పెళ్లి చేసి పంపిస్తే ఆస్తి మొత్తం దాంతో పోతుంది. ఆ సంగతి గుర్తుందిగా? ఆ సంగతి మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడానికి. నువ్వేం కంగారు పడకు. ఏది ఎక్కడికి పోదు. అది పెళ్లి చేసుకుని అత్తవారింటికి పోదు. ఈ ఆస్తి నా చెయ్యి దాటిపోదు. అంత ధీమాగా మాట్లాడుతున్నావు. ఆ వచ్చా కుర్రాడు దానికి నచ్చితే మీ ఆయన లక్షలు గుమ్మరించి దానికి పెళ్లి చేస్తాడే. పెళ్లే కదా చేయని. నీకేమన్నా మతిపోయిందా? అన్నిటినీ అంత తేలిగ్గా తీసుకుంటావేంటి? ఈ దేవకి తంత్రం చాణక్య తంత్రం. చిన్నప్పటి నుంచి దానికి ఆహారంలో విషం ఎందుకు కలిపాననుకుంటున్నావు? ఇలాంటి సందర్భం కోసమే. ఇప్పుడు ఉత్పన్నమైన ఈ సమస్యను 21 సంవత్సరాల క్రితమే నేను ఊహించాను. 21 సంవత్సరాలుగా ప్రతిరోజు విషాహారం తీసుకుని దాని శరీరం మొత్తం విషపూరితమైపోయింది. రేపు దాని పెళ్లి చేస్తే
చేసుకున్న వాడికి విషం ఎక్కి చస్తాడు. అప్పుడది విధవరాలిగా జీవితాంతం ఏడుస్తూ ఇదే ఇంట్లో మూలన పడుంటుంది. నాకెందుకో ఈ పథకం ఫలిస్తుంది అనిపించట్లేదే. ముందు దాని ఒంట్లో రక్తాన్ని పరీక్షించాలి. దానికి చిన్నప్పటి నుంచి ఎలాంటి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం రాలేదు కనుక దాని ఒంట్లో విషయ సంగతి మనకు తెలియదు. ఇప్పుడు మనమే దాని రక్తాన్ని తీసి పరీక్షించాలి. నీ అనుమానాన్ని నేను నివృత్తి చేస్తాను. ఎలా చెప్తా. అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. నువ్వు ఇంకా ఇలా పనులు చేస్తూ కూర్చున్నావేంటమ్మా? ఇలా ఇవ్వు, నేను చేస్తాను. అమ్మా, వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉంది. చెప్తే వినవు కదా, ఇలా ఇవ్వు. అమ్మా పర్వాలేదు, వద్దులేమ్మా. నాగేశ్వరి. అమ్మా మైత్రి, రక్తాన్ని అలా పీల్చకూడదమ్మా. ఏంటమ్మా, కాస్త చూసుకోవచ్చుగా. సారీ అమ్మా, నొప్పిగా ఉందా? సమయానికి మీ నాన్నగారు పెళ్లి వాళ్ళని తీసుకురావడానికి వెళ్లారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నన్ను చివాట్లు పెట్టేవారు. చాలే ఊరుకో అమ్మా. అక్క నువ్వు పద, మందు రాస్తాను. నాగేశ్వరి, ఈ మట్టి నీకే. నాగేశ్వరి, నన్ను జలములోంచి బయటికి తీసి నా గృహానికి చేర్చు. నన్ను సర్పవనానికి తీసుకెళ్ళు. నన్ను బయటికి తీ నాగేశ్వరి, ఆలస్యం చేయకు. త్వరగా నన్ను నా గృహానికి చేర్చు. తీ నాగేశ్వరి. అమ్మా
నాగేశ్వరి అమ్మా నాగేశ్వరి నాగేశ్వరి ఏమ్మా నాగేశ్వరి ఏమైందమ్మా నాగేశ్వరి నాగేశ్వరి ఏమైందమ్మా ఎందుకలా అరిచావు పాముని చూశాను మామా ఎక్కడ చూసావమ్మా నాన్న అటు వెళ్ళొద్దు అక్కడ పాము ఉంది నాన్న పాము ఎక్కడుందమ్మా పాము అంటే పాము కాదు నాన్న విగ్రహం నాగేశ్వరి విగ్రహం ఆ విగ్రహం నాతో మాట్లాడింది నాన్న విగ్రహం మాట్లాడడం ఏంటమ్మా అసలు అర్ధరాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను రాలేదమ్మా అదే నన్ను పిలిచింది అవునమ్మా నేను నిద్రపోతూ ఉంటే నన్నెవరో పిలిచినట్టు అనిపించింది ఉలిక్కిపడి లేచాను నన్ను పిలుస్తున్న ఆ గొంతు విని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే మాటలు వినిపించలేదు అకస్మాత్తుగా ఈ తొట్టిలోంచి శబ్దం వినిపిస్తే ఇటు వచ్చి చూశాను అంతే ఆ తొట్టిలోంచి విగ్రహం కనిపించి నాతో మాట్లాడిందమ్మా నాగేశ్వరి ఏంటమ్మా నువ్వు అనేది అందులో నీళ్ళు తప్ప మరేమీ లేదు లేదు నాన్న నేను చూశాను ఇక్కడే చూశాను నాన్న అక్క ఇప్పుడు నీ డౌట్ ఏంటి ఇందులో విగ్రహం ఉందంటావు అంతేనా అవును ఒక్క నిమిషం మైత్రి దాని దగ్గరికి ఒక్క వెళ్ళొద్దు నిమిషం అక్క ఉండు మైత్రి ఏంటమ్మా నువ్వు కూడా డాడీ ఊరుకోమ్మా. ప్లీజ్ వెయిట్ డాడీ మైత్రి చూస్తుంది కదా ఊరుకోమ్మా అక్క చూడు బాగా చూడక్క ఇందులో విగ్రహం ఎక్కడుంది ఏం లేదుగా నువ్వు నిద్రలో ఏదో కలగనుంటావు చూడు చూడక్క బాగా చూడు ఇప్పుడు అందులో నీళ్ళు తగ్గాయిగా నువ్వు చెప్పిన విగ్రహం ఏమైనా ఉందా అది కాదు మైత్రి ఇందాక విగ్రహం అమ్మా నాగేశ్వరి నిద్రలో నువ్వు ఇలా నడిచొచ్చి భయపడినట్టున్నావు మైత్రి నువ్వు అక్కని తీసుకెళ్ళి పూజ గదిలోని విభూది తన నుదుటిని పెట్టు అలాగే అమ్మా అమ్మా వెళ్ళమ్మా వెళ్ళి ప్రశాంతంగా పడుకో దేవకి ఇది చాలా అన్యాయం దేవకి నాగేశ్వరికి మనం తల్లిదండ్రులు అది పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కరోజు కూడా మనం వదిలి దూరంగా ఉండలేదు అలాంటిది ఇప్పుడు మనకు దూరంగా అది కూడా అలాంటి పరిస్థితుల్లో లేదు దేవకి లేదు దేవకి నా వల్ల కాదు అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది దేవకి ఏమండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను ఎంత సతమతం అయిపోయి ఉంటానో ఒక్కసారి ఆలోచించండి నేను నాగేశ్వరికి కన్నతల్లిని కాకపోవచ్చండి కానీ కసాయిదాన్ని మాత్రం కాదు అది నా కడుపులో పెరగకపోయినా దాన్ని నా కడుపులో పెట్టుకుని పెంచుకున్నానండి ఆ కడుపు తీపితోటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అది అందరి ఆడపిల్లల్లా క్షేమంగా సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకళ్ళాడుతూ ఉండాలని ఆశించాను అందుకే నాగేశ్వర్ని పూర్తిగా మానసికంగా గుణవంతురాలుగా చెయ్యాలని ఆశిస్తున్నా నువ్వెన్నైనా చెప్పు నాగేశ్వరి నదిని నేను ఒక్క క్షణమైనా ఉండలేను నా తల్లి నా కళ్ళ ముందే ఉండాలి ఏమండి నాగేశ్వరి శాశ్వతంగా మన కళ్ళ ముందు ఉండాలని తాత్కాలికంగా దూరంగా ఉంచుదాం అంటున్నాను అయినా నాగేశ్వరిని వైద్యం కోసమే కదండి అక్కడ ఉంచుతున్నావు వద్దు దేవకి మనం నాగేశ్వరిని ఇంటి దగ్గరే ఉంచుకుని వైద్యం చేయిద్దాం అది ఇంటి దగ్గరే ఉంటే మళ్ళీ కల్లో కుందేలు కనిపించింది పావు కనిపించింది విగ్రహం కనిపించింది అంటూ అదే రకంగా ప్రవర్తిస్తుంది వద్దండి దానికి పూర్తిగా మతిస్థిమితో పోయే పరిస్థితి కల్పించొద్దు దయచేసి నేను చెప్పిన దానికి అంగీకరించండి అలాగే దేవకి నీ ఇష్ట ప్రకారం కానీ టాబ్లెట్ వేసుకో వేసుకో టాబ్లెట్ ఇవ్వమని చెప్పానా ఇవ్వు ఇటు ఇవ్వు
తీసుకొచ్చారేంటమ్మా? ఏం లేదమ్మా, నీ పుట్టినరోజుకి ఇక్కడున్న వాళ్ళకి పళ్ళు పంచిపెడదాం అనుకున్నాను. అప్పుడు రాలేకపోయాం కదా, అందుకని ఇప్పుడు నీ చేత్తో అందరికీ పళ్ళిప్పిద్దామని తీసుకొచ్చాను. అమ్మా, నువ్వు వెళ్ళి పళ్ళబొట్టు తీసుకునిరా. ఈలోగా నేను హాస్పిటల్ ఇన్ఛార్జ్తో మాట్లాడొస్తాను. సరే. ఇప్పుడే వస్తాను. రండి మేడం. చూడమ్మా, ఇది డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఇవ్వు. ఓకే మేడం. ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చారా? ఈ క్షణం నుంచి నాగేశ్వరి ఇక్కడే ఉండాలి. అనుక్షణం దాని పరిస్థితి నాకు తెలియజేస్తూ ఉండాలి. చివరికి అది తుమ్మినా కూడా నాకు తెలియాలి. తీసుకో. మీరేం భయపడకండి మేడం, నాగేశ్వర్ సంగతి నేను చూసుకుంటాను. పాపం నాన్న, వీళ్ళేం పాపం చేశారని ఆ భగవంతుడు వీళ్ళకి గతి పట్టించాడు. నాగేశ్వరి, ఈవిడ హాస్పిటల్ ఇన్ఛార్జ్. మా అమ్మాయి నాగేశ్వరి అండి. నమస్తే. నమస్తే. అమ్మా, నువ్వు వెళ్ళు. వెళ్ళి వాళ్ళందరికీ పళ్ళిచ్చేసిరా. అమ్మా, నువ్వు కూడా రామ్మా. నేను రాకూడదమ్మా, లోపలికి ఒకరికంటే ఎక్కువ మందిని పంపించరు. నీకు తోడుగా మేడం గారు ఉన్నారుగా, వెళ్ళిరా. సరే రండి. అమ్మ నాగేశ్వరి, ఏంటి నాన్న? ఏం లేదమ్మా, వెళ్ళిరా. ఇటువైపు. రామ్మా. తీసుకో. ఈ అమ్మాయికి ఇవ్వు. అయ్యో, అయ్యో, కొట్టకండి పాపం. తీసుకో. రామ్మా, ఇక్కడ ఇవ్వు. పదమ్మా. అయ్యో, తీసుకో. నువ్వు రామ్మా. రామ్మా. ఇక్కడే. ఇక్కడెవరున్నారు? లోపల ఓ పేషెంట్ ఉంది, ఆవిడ కూడా ఒంట్లో బాగలేదు. నువ్వు వెళ్ళి ఇచ్చిరా.
వెళ్ళమ్మా. ఏమండి, ఇక్కడెవరూ లేరు, ఖాళీగా ఉంది. మేడం, మేడం, ఎందుకు ఎందుకు తాళం వేశారు? తెరవండి మేడం, నాకు భయంగా ఉంది మేడం. తెరవండి మేడం. అమ్మా, నాన్న, నాగేశ్వరి, నాన్న. నాగేశ్వరికి నయం కావడానికి కదా ఇక్కడ జరిపించింది. కాదండి అమ్మా, నాకు భయం వేస్తుంది. నాన్న, అమ్మా, మేడం, తలుపులు తెరవండి మేడం. రండి నాన్న, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి నాన్న. సార్, కొత్తగా అడ్మిట్ అయిన పేషెంట్ తప్పించుకోవడానికి ట్రై చేసింది, పట్టుకున్నాం. నానా అల్లరి చేస్తుంది సార్. షాక్ ట్రీట్మెంట్ కి సిద్ధం చేయండి. వదలండి, వదలండి, వదలండి. నాగేశ్వరి, నాగేశ్వరి, లే నాగేశ్వరి. నాగేశ్వరి, రా నాగేశ్వరి. ఎవరు? నా పేరు మీకెలా తెలుసు? నాకు నీ పేరే కాదు, అంతా తెలుసు. నీకు నేను దిక్సూచిని. నీ పక్క గదిలోనే ఉన్నాను. నీ ఎదురుగా ఉన్న గోడ వద్దకు రా. ఇప్పుడు నీ కంటికి ఎదురుగా ఉన్న చోట చెయ్యి వేయి. నీ చేతికి తగిలిన రాయిని తొలగించు.
చెప్పానుగా నీ దిక్సూచినని. దిక్సూచా? అవును. నాగేశ్వరి, నువ్వు సర్పవనానికి ఎందుకు వెళ్ళలేదు? సర్పవనానికి నేనెందుకు వెళ్ళాలి? అక్కడున్న నాగేశ్వరి ఆలయానికి వెళ్ళాలి. అదే విధి రాత. వెళ్ళు. నేను ఏ ఆలయానికి వెళ్ళను. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ దగ్గరికి వెళ్తే అదే చాలు. నువ్వు సర్పవనానికి వెళ్ళాలి అని గట్టిగా నిర్ణయం తీసుకునేంత వరకు నీకీ కష్టం తప్పదు. నువ్విప్పుడు సర్పవనానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటేనే ఇక్కడి నుంచి బయటపడగలవు. నేను మా అమ్మ నాన్న దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళను. నన్ను అమ్మొచ్చి తీసుకెళ్తుంది. నువ్వు చిన్న పిల్లలా మారాన్ చేస్తున్నావు. మళ్ళీ సంభవించే అన్ని సంఘటనలకి నువ్వే బాధ్యురాలివవుతావు. ఆలోచించుకో. నీ పిచ్చి మాటలు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. పో. అయ్యో నాగేశ్వరి, లేమ్మా, లే. జాగ్రత్త. నన్ను ఇక్కడ వదిలిపెట్టి ఎందుకమ్మ వెళ్ళిపోయారు? నాకు పిచ్చి లేదు కదమ్మా. ఎందుకమ్మా ఇలా చేశారు? ఎందుకు ఇలా చేశారు? నాన్న, నాకు కరెంట్ షాక్ పెట్టారు నాన్న. నన్ను పిచ్చిదాన్ని అన్నారు నాన్న. నేను పిచ్చిదాన్ని కాదు కదా నాన్న. చెప్పు నాన్న, చెప్పు నాన్న. నేను ఇక్కడ ఉంటాను నాన్న. నన్ను తీసుకెళ్ళిపో నాన్న. అలాగే అమ్మా, వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా కుందేలు పిల్ల అడవిలో కనిపించిందని. అది అది ఇదే. ఆ పాప కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నాగేశ్వరి, నువ్వు కంగారు పడకమ్మా. ఇది అది కాదు. లేదమ్మా, ఇది అదే. నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఎవరికో ఏదో అవ్వబోతుంది. రక్షించండి అమ్మా, రక్షించండి. ఊరుకో అమ్మా, ఊరుకో. లేదు, ఈ కుందేలు ఆ పాపదే.
ఆ ముసలోళ్ళు కూడా ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. నాగేశ్వరి ఊరుకో అమ్మా. ముందు ఆ కుందేలు పిల్లని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. ఇది మేము పెంచుకుంటున్న కుందేలే మేడం, బోన్లో నుంచి తప్పించుకొచ్చేసింది. కాదు నాగేశ్వరి, ఇది ఆ కుందేలు పిల్ల. ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి. పదమ్మా, రామ్మా. నాగేశ్వరి అమ్మా, నన్ను తీసుకెళ్ళండి నాన్న. నేను ఇక్కడ ఉండను నాన్న, నన్ను తీసుకెళ్ళండి అమ్మా. తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. ఎవరు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు, ఎవరు నువ్వు? నేనొచ్చింది నేనెవరో చెప్పడం కోసం కాదు, నువ్వెవరో చెప్పడం కోసం, నీకు మార్గాన్ని నిర్దేశించడం కోసం. నువ్వంటున్నదేమిటో నాకు అసలు అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. ఇంతకీ నువ్వెవరు? ఏ మాంత్రిక లోకానికి లొంగని మాయని. నువ్వు మాట్లాడేదేమిటో నాకు అంతు చిక్కడం లేదు. అసలు నాకేమైంది? ఎందుకు ఇలా నాకు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి? నాకు మతి స్థిమితం బాగున్నా మతి లేని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. అంతా ఎందుకు ఇలా జరుగుతుంది? కష్టాలు పడుతున్నావని కన్నీళ్లు పెట్టుకోకు. ఇన్నాళ్ళు నువ్వు దారపోసిన ప్రతి కన్నీటి చుక్క భవిష్యత్తులో నీకు సంతోషపు క్షణాలవుతాయి. నాకు ఆ నమ్మకం పోయింది. నాకు చెడు తప్ప మంచి జరగడం లేదు. మంచి వాళ్లకు చెడు జరగవచ్చేమో గాని ఎప్పుడూ చెడే జరుగుతూ ఉండదు. తప్పకుండా మంచి జరుగుతుంది. చేదు అనుభవాలు ఎదురైనప్పుడే కదా తీపి జ్ఞాపకాలకి ఓ విలువుంటుంది. నేనిప్పటికీ నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు అర్థం చేసుకోగలిగుంటే ఇంతవరకు జరిగిన ప్రాణ నష్టం జరిగుండేది కాదు, నువ్వింత దూరం రావాల్సి వచ్చేది కాదు. నీకు నాగేశ్వరీదేవి విగ్రహం కనిపించి నిన్ను సర్పవనానికి రమ్మన్నప్పుడు గాని, అడవిలో ఒక బాలిక ఎదురై సర్పవనానికి వెళ్ళమన్నప్పుడు గాని, చివరికి వృద్ధ సన్యాసులు చెప్పినప్పుడు గాని నువ్వు అర్థం చేసుకుని సర్పవనానికి వెళ్ళుంటే నేను నీకు ఎదురయ్యుండేదాన్నే కాను. నేను నాగేశ్వరి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? ఆ బంగారు విగ్రహానికి నాకు ఏమిటి సంబంధం? ముందు అది చెప్పు. చెబుతాను, అంతా వివరంగా చెబుతాను. 100 సంవత్సరాల క్రితం భైరవుడనే దోపిడీ దొంగ ఉండేవాడు. వాడి కంటికి విలువైన వస్తు సంపద కనబడితే దోచుకోకుండా ఊరుకోడు. అలాంటి వాడి కంట్లో సర్పవనంలోని నాగేశ్వరీదేవి బంగారు విగ్రహం పడింది. నాగేశ్వరీదేవి సర్పవనం గ్రామదేవత. ఆ గ్రామ ప్రజలకు ఎటువంటి ఆపదలు కానీ కష్టాలు కానీ కలగకుండా కాపాడుతూ ఉండే దేవత. అలాంటి దేవతా విగ్రహాన్ని దోపిడీ చెయ్యాలనొచ్చి అడ్డుకొన్న ఊరి జమీందారుని, ఊరి ప్రజల్ని చంపి విగ్రహాన్ని దోచుకు వెళ్ళాడు. పాపం చేసిన భైరవుడు ఫలితం అనుభవించాడు. నాగేశ్వరీదేవి ఆగ్రహానికి బలయ్యాడు. అప్పుడే నాగేశ్వరీదేవి విగ్రహం ఓ చోట భూస్థాపితమైపోయింది. అలా బయటి ప్రపంచానికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఆ నాగేశ్వరీదేవి జలగర్భంలో ఉండిపోయింది. ఆ తల్లి విగ్రహం సర్పవనం ఆలయాన్ని వీడిపోయినప్పటి నుండి ఆ ఆలయంలో మరో విగ్రహం లేక, పూజలు లేక గ్రామ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.
అవి తీవ్రతరమై చివరికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఆ ఆకలి బాధలు తాళలేక మండు టెండలో ఆలయం ముందు నిల్చొని మౌనంగా రోధించసాగారు ఆ గ్రామ ప్రజలు. భయపడకండి. ఆ తల్లి స్వర్ణ విగ్రహం ఈ ఆలయంలో ప్రతిష్ఠింపబడేంత వరకు ఈ ఊరిని కాపాడడానికి నా శక్తిని ఉపయోగించి ఆ తల్లి రూపాన్ని సృష్టిస్తాను. కానీ అది శాశ్వతం కాదు. మీరు ఆ తల్లిని ఆరాధించడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నదే. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహ స్థానంలో సర్పవనం నదీ జలంలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసి పునః ప్రతిష్ఠించాలి. ఆ సమయం ఆసన్నమైనప్పటికీ నీ వల్లే ఆలస్యమైంది. నేను చెప్పింది ఇప్పటికైనా నీకు అర్థమైందనుకుంటాను. సర్పవనం వెళ్ళి నీ బాధ్యతలు నిర్వర్తించటానికి సిద్ధంగా ఉండు. నువ్వు చెప్పింది నాకంతా అర్థమైంది. కాకపోతే ఒకే ఒక్క అనుమానం. ఆ నాగేశ్వరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసేది నేనేనని ఎలా చెప్తున్నారు? నేనే ఎందుకు ఆ పని చేయాలి? మహాభారత యుద్ధం శ్రీకృష్ణుడి సారథ్యంలో ఎందుకు జరిగింది? ఇది అలాంటిదే. విధి లిఖితం, జరగాలి అంతే. ఇంత గొప్ప దైవ కార్యాన్ని చేయడానికి నీకున్న అర్హతలేంటా అనే అనుమానం నీకు కలగవచ్చు. అది నాకు తెలియదు. ముందు ముందు నీకే అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఆ దైవం నీకు తెలియజేయమని చెప్పింది ఇంతవరకే. నీకు మార్గం తెలియనప్పుడు నాలాంటి వారు చాలామంది వచ్చి నీకు మార్గం చూపించి వెళుతూ ఉంటారు. నువ్వు చెప్పిందంతా నమ్ముతున్నాను. ఆ దైవం నాకు అప్పగించిన బాధ్యతని నిర్వహించడానికి నా పూర్ణ సమ్మతిని తెలుపుతున్నాను. నాకు కావలసిన బలాన్ని ప్రసాదించమని ఆ తల్లిని వేడుకుంటాను. నేను సర్పవనానికి వెళ్తాను. నాగేశ్వరి, 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 నాగేశ్వరి. అమ్మా, అమ్మా, మా అమ్మ నా కోసం వచ్చింది. అమ్మా, నాగేశ్వరి, అమ్మా, 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 నాగేశ్వరి, ఆగు నాగేశ్వరి.
నాగేశ్వరి, నాగేశ్వరి ఆగు. అమ్మా, 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 ఎవరైనా కాపాడండి.